హలో పిల్లలు, ఎలా ఉన్నారు అందరూ? హలో మై వేదాంతు స్క్వాడ్ 8th 9th 10th అండ్ దిస్ వీడియో 10th క్లాస్ పేపర్ సాల్వ్ కదా సోషల్. సో ఎలా ఉన్నారు మీరందరూ, బాగున్నారా? చెప్పండి. యువర్ మ్యామ్ వాంట్స్ టు నో ఎలా ఉన్నారో మీరు. చెప్పండి, బాగున్నారా అందరూ? ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారు? ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారు? ఆకాష్, దిన్ను హాయ్. రాజేష్ హలో. దిలీప్, యా ఐఎమ్ డూయింగ్ గ్రేట్. లైక్ తో మీకు సోషల్ అండ్ బయాలజీ చెప్పడం కొంచెం కష్టమే అయినా, బట్ ఐ వాంట్ టు టేక్ దిస్ రిస్క్ ఫర్ యూ పీపుల్. పిల్లలు 7 సబ్జెక్ట్స్ చదివేటప్పుడు టీచర్ ఒక 2 సబ్జెక్ట్స్ అయినా చెప్పాలి కదా. అది పిల్లలు ఇంత క్రైసిస్లో ఉన్నారు. సోషల్ 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 ఎంతమంది అడుగుతున్నారు అసలు మీరందరూ కదా. చాలామంది అడుగుతున్నారు నాకు తెలుసు. చాలా కమెంట్స్ చదివాను నేను. బట్ కొన్ని కమెంట్స్, ఒక 2 కమెంట్స్ అలా నాకు దొరికాయి. చూడండి, చాలామంది నాకు సోషల్ 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 అని అడుగుతున్నారు. అండ్ నేను డిసైడ్ అయ్యాను. ఐఎమ్ టీచర్ బై చాయిస్ కదా, మీ అందరికీ తెలుసా, టీచర్ బై చాయిస్. సో నేను మీ ఏ ప్రాబ్లం ఉన్నా ఐ వాంట్ టు సాల్వ్ ఇట్. సో అది నాకు డిఫికల్ట్గా ఉన్నా మీకు సాల్వ్ చేయాలని అని డిసైడ్ అయ్యే. ఓహ్! బానే రాస్తున్నాం. మాకు గవర్నమెంట్ పేపర్ కదా, శ్రీ చైతన్య పేపర్ ఇస్తున్నారు. ఓహ్! ఇదేంటి? ఏంటి శ్రీరామ్ ఇది? బానే రాస్తున్నాం. మాకు గవర్నమెంట్ పేపర్ కాదు, శ్రీ చైతన్య పేపర్ ఇస్తున్నారు. అబ్బో! సరే. సో సెషన్ స్టార్ట్ చేసేద్దామా ఇంకా? సో క్లాస్ 10th ఈ వీడియోకి 2 స్పెషాలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ టైం నేను మీ క్లాస్ 10 స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ అవుతున్నాను లైవ్ ద్వారా. అండ్ సెకండ్ ఏంటంటే, మన వేదాంతు 8, 9, 10 ఛానల్‌లో సోషల్ స్టడీస్ మీద క్లాస్ 10థ్‌కొచ్చే ఫస్ట్ వీడియో ఇదే. సో యోర్ మ్యామ్ హ్యాస్ డిసైడెడ్ టు సాల్వ్ యువర్ సోషల్ స్టడీస్ ప్రాబ్లమ్. మీకు బయాలజీని ఎంత ఈజీగా చేసి చూయించానో, సోషల్ కూడా మీరు యూ విల్ లవ్ సోషల్. అలా ఆ విధంగా నేను మీకు చెప్తాను. సో బిగినింగ్‌లో చాలా మందికి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి, SA1 అది ఇది ఉన్నాయి కాబట్టి. హలో శ్రీ, యోగిత హాయ్, ఎంకి టీవీ హాయ్. కదా, చాలామంది 9th క్లాస్ వాళ్ళు కూడా అడిగారు, 10th క్లాస్ వాళ్ళు కూడా సోషల్‌కి అడిగారు, అండ్ 8th క్లాస్ వాళ్ళు కూడా అడిగారు. సో అందుకే, సో ఇది సర్ప్రైజ్. థంబ్‌నెయిల్‌లో నా పిక్ చూసేసి ఉంటారులేండి. థంబ్‌నెయిల్‌లో నా పిక్ లేకపోయుంటే మీకప్పుడు అనుకునేవారు ఎవరబ్బా! ఎవరబ్బా! అని కదా. సో ఫస్ట్ మనము కంటెంట్స్‌తో స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నామంటే, ఫస్ట్ అసలు సిలబస్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంది కదా. 2 టైప్స్ ఆఫ్ పేపర్ అనేది మన క్లాస్ 10థ్‌లో ఉన్నాయి. సో ఈ 2 టైప్స్ ఆఫ్ పేపర్ మనకు 9th క్లాస్ వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్ అయింది. ఎందుకంటే వాళ్ళకు తెలంగాణ అండ్ ఆంధ్ర 2 డిఫరెంట్‌గా ఉన్నాయి సిలబస్ అనేది. కానీ మన 10థ్‌కి మాత్రం నేను 2 టెక్స్ట్ బుక్స్ అనేవి కంపేర్ చేసి చూస్తే సిలబస్ మాత్రం సేమ్ ఉంది. సో నో వరీస్, దిస్ వీడియో ఈస్ ఫర్ బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ. అమూల్య హాయ్ హాయ్. శివ స్మైలీ హాయ్. యోగిత, యా యోగిత మ్యామ్ విల్ యూ సే ఆల్ ది లెసన్స్? ఐ విల్ ట్రై టు. నేను చూడండి, సోషల్ తీసుకునేంత రిస్క్ చేశానంటే మీకు అంత రిస్క్ రిస్క్ అంత నా మైండ్‌లో ఉండిపోయిందనమాట. మీకు మీ స్టడీస్‌లో కొంచెం కూడా ప్రాబ్లమ్ ఉండకూడదు అని నేనైతే ఫిక్స్ అయిపోయాను. స్వప్న అమ్ము, థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ సోషల్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ. యూ ఆర్ వెల్కమ్, వెల్కమ్. వేణుగోపాల్, 10th క్లాస్ SA1 సిలబస్. మీకు ఎస్సే రేపు ఉంది కదా. సోషల్ మీకు
ఐ థింక్ పార్ట్ 1 రేపు ఉందనుకుంటాను. రేపు ఉంది కదా మీకు పార్ట్ 1? సరే అయితే. వేర్ ఈస్ దిస్? ఇంపార్టెంట్ క్వెషన్స్ నేను అన్నీ ఒక లిస్ట్ ఆఫ్ క్వెషన్స్ లాగా ప్రిపేర్ చేశాను మీకు. ఆ క్వెషన్స్ అన్నీ ఇస్తాను చూసుకోండి. మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఫస్ట్ సెక్షన్ 1లో మనకు ఏంటంటే తెలంగాణకి ఓన్లీ పేపర్ 1 ఉందా 10th క్లాస్‌కి? సరే. అయితే స్టార్ట్ చేసేద్దాము. ఈ ఫస్ట్ సెషన్ గదా! సో, టైట్ యువర్ సీట్ బెల్ట్స్ అండ్ వాచ్. నెక్స్ట్ టైమ్ నుంచి మనం ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకొని, ఎవ్రీథింగ్ మీకు అడిగి, నేను మీకే చాప్టర్ కావాలో, ఏది కావాలో, మీకు ఎప్పుడు కావాలో అదంతా నేను మీకు చెప్తాను. అండ్ వి విల్ డిస్కస్ అండ్ మనం డిస్కస్ చేసుకొనే ముందుకెళ్దాం సోషల్‌లో మాత్రం. సో, ఫస్ట్ సెక్షన్‌లో ఏంటి 12 మార్క్స్ అనేవి మనకుంటాయి ఫస్ట్ సెక్షన్‌లో. ఈ 12 మార్క్స్‌లో ఇవన్నీ 1 మార్క్ క్వెషన్సే చూడండి. విచ్ ఈస్ ద లాంగెస్ట్ కెనాల్ ఇన్ అవర్ కంట్రీ? వాట్ ఈస్ జీడీపీ, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్? వాట్ ఈస్ మీన్ బై ప్రైమరీ సెక్టార్, అక్టోబర్ హీట్? ఇవన్నీ ఏంటి ఫస్ట్ చిన్న చిన్న క్వెషన్స్. నేమ్ టు ఎనీ కాంట్రిబ్యూటర్స్ ఆఫ్ ఫస్ట్ ఇవి ఉంటాయి సెక్షన్ 1లో. బ్రీఫ్‌గా స్టార్టింగ్‌లో చెప్తాను. సెక్షన్ 1లో 12 మార్క్స్ అండ్ సెక్షన్ 2లో మనకు 16 మార్క్స్ అనేవి ఉంటాయి. అండ్ సెక్షన్ 3లో 32 మార్క్స్ అనేవి ఉన్నాయి. సెక్షన్ 4లో 40 మార్క్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ అండ్ ఏపీకి డిఫరెన్స్ ఏంటంటే కొందరికి తెలంగాణ వాళ్ళకి ఇంటర్నల్ మార్క్స్ అనేవి ఉన్నాయి. సో, పేపర్ మొత్తం 80 మార్క్స్‌కి ఉంటుంది. సో, పేపర్ మొత్తం ఏంటి 80 మార్క్స్‌కి ఉంటుంది. అండ్ మిగతా 20 మార్క్స్ అనేవి ఇంటర్నల్ మార్క్స్ కిందికొస్తాయి. ఆ మిగతా 20 మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంటర్నల్ మార్క్స్ కిందికొస్తాయి. ఏపీలో మాత్రం పేపర్ మొత్తం 50 మార్క్స్‌కే ఉంది. కిర్రాక్ పోరియా? నీ పేరు చాలా కిర్రాక్‌గా ఉంది పిల్ల. అన్ని లెసన్సా? లెసన్స్ అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసావా? మంచి పని చేసావులే. సో, మనం అలా ఫ్లోగా వెళ్ళిపోవచ్చు. లెసన్స్ అన్నీ సిలబస్ అంతా ఏముంది అది తెలిసిపోయిందనుకోండి, మనం హ్యాపీగా అంతా చేసేయొచ్చు. ఒకదాని తర్వాత ఒకటి 1 షాట్స్ అలా చేసేసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే. సరే. సో, ఇలా 80, 20 మార్క్స్ ఇదేదైతే ఉందో మీరు చూసుకోండి. అండ్ నేను ఒక మాట మాత్రం మీ అందరికీ చాలా చెప్పాలనుకుంటున్నాను. ఈ 20 మార్క్స్ అనే ఇంటర్నల్ మార్క్స్ మీద కాన్సంట్రేషన్ మొత్తం పెట్టేసి, ఈ 80 మార్క్స్‌ని మీరు పట్టించుకోలేదనుకోండి, చాలా చాలా బాధపడతారు. 20 మార్క్స్ స్కూల్స్ వాళ్ళే మీకిచ్చేస్తారు. మీరు అడగకపోయినా ఇచ్చేస్తారు మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్. ఎక్కువ స్ట్రిక్ట్‌గా స్కూల్స్ ఉంటే చెప్పలేను. బట్ మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్‌లో ఎలా ఉంటుందంటే వాళ్ళు నార్మల్‌గానే ఇచ్చేస్తారు. మార్క్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఇచ్చేస్తారు. సో, ఆ 20 మార్క్స్ మీద మీ బ్రెయిన్ ఉంచొద్దండి. ఈ మిగతా 80 మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ 80 మార్క్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ 80 మార్క్స్ మీద ఫోకస్ చేయండి. అండ్ మనము అన్ని లెసన్స్‌కి నేను మీకు 1 షాట్స్ కావాలా? లేకపోతే కంప్లీట్ డీటెయిల్‌గా లెసన్స్ కావాలో అది కూడా కమెంట్ చేయండి. సెక్షన్ 4 లేదా? మేబీ సెక్షన్ 4కి బదులు మీకు బిట్ పేపర్ ఉందనుకుంటాను. అవునా? బిట్ పేపర్ ఉందా మీకు? సెక్షన్ 4లో మోస్ట్‌లీ గ్రాఫ్స్ అవి ఇవి ఉంటాయి. అది కూడా ఈ మధ్య ఎలా ఉందంటే సిలబస్ చూడండి కొన్ని స్కూల్స్‌లో కంప్లీట్ అయిపోతుంది సిలబస్. కొన్ని స్కూల్స్‌లో సిలబస్ ఏమో కంప్లీట్ అవ్వట్లేదు. సో, వాళ్ళెలా చేస్తున్నారంటే ఎవరికి తగినట్టుగా వాళ్ళు SA1 సిలబస్ కంప్లీట్ చేసేసుకొని ఒకవేళ సిలబస్ కంప్లీట్ అవ్వకపోతే దానికి ప్రకారంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. సో,
మనము మొత్తం కంప్లీట్ డీటెయిల్‌గా చెప్పుకుందాం. మీకు అన్ని లెసన్స్ మీకు కంప్లీట్‌గా చెప్పేసుకుందాం. వన్ షాట్స్ చేస్తాను. ఇప్పటికి మాత్రం ఈ మోడల్ పేపర్ అండ్ ఇంపార్టెంట్ క్వెషన్స్ లిస్ట్ అది బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సెక్షన్ ఏలో మనకు 12 మార్క్స్, 16 మార్క్స్, 32 మార్క్స్, 40 మార్క్స్ అలా ఉంటుంది. అన్నిటికంటే ఈ 40 మార్క్స్‌ది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 40 మార్క్స్‌లో మనం ఈజీగా స్కోర్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే చెప్తాను చూడండి. ఆ 40 మార్క్స్‌లో ఏంటంటే మనకు మ్యాప్స్, పై చార్ట్స్, గ్రాఫ్ ఈ 31 అండ్ 33 క్వెషన్స్ ఏవైతే ఉంటాయో అండ్ ఎవరైతే సెక్షన్ 4 లేదు అని అంటున్నారో సోషల్‌లో మాత్రం మ్యాప్‌కి చాలా చాలా హై వెయిటేజ్ అనేది చూసుకుంటే అన్ని క్వెషన్స్ ఉంటాయి. కానీ మనం అన్ని క్వెషన్స్ చదువుకోవడానికి మనకు కొంచెం కంపేర్ చేసుకుంటే మ్యాప్స్ ఈజీయే. ఏం చేయాలి మ్యాప్స్ మనం గుర్తుపెట్టుకోవాలి కదా! యెస్ వీ హావ్ బిట్ పేపర్. ఎవరికైతే సెక్షన్ 4 లేదో వాళ్ళకి బిట్ పేపర్ ఖచ్చితంగా ఉంటుంది. సో, అలా మేనేజ్ అయింది. బట్ ఈ బిట్ పేపర్ అండ్ 1 మార్క్ కొంతమందికి 1 మార్క్ క్వెషన్స్ ఉంటాయి. కొంతమందికి బిట్ పేపర్ ఉంటుంది. సో, అలా ఉంటాయి. చూద్దాం. అన్నీ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఇలా మ్యాప్స్ అండ్ పై చార్ట్స్, టేబుల్స్, బార్ గ్రాఫ్స్ అవేవైతే ఉంటాయో అవి మనం ఈజీగా నేర్చుకోవచ్చు కదా! అవి మిగతా మన థియరీవి అవి డిఫికల్ట్‌గా కొన్ని టైమ్ లైన్స్ ఉంటాయి. అవి గుర్తుపెట్టుకునేవి ఉంటాయి. వాటితో కంపేర్ చేసుకుంటే ఇవి ఈజీనే కదా మనకు. సో, ఫస్ట్ మనము మ్యాప్స్ మీద ఫోకస్ చేద్దాం. ఎందుకంటే దానికి హై వెయిటేజ్ ఉంది. అండ్ పై చార్ట్, గ్రాఫ్స్ అవన్నీ చూసుకుందాం. సెక్షన్ 1లో మనకేముంటుంది అంటే ఫుల్ ఫార్మ్స్ ఉంటాయి. అబ్రివేషన్స్ ఇప్పుడు చూడండి జీడీపీ అని ఇచ్చాడు. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. సో, అలాంటి మొత్తం అబ్రివేషన్స్‌కి ఐయామ్ ప్రిపేరింగ్ ఎ లిస్ట్. ఐ విల్ బి సూన్ షేరింగ్ విత్ యూ. సో, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ అవ్వాలి అంటే ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు ఎక్కువ లైక్స్ చేశారనుకోండి నేను ఏవైతే వీడియోస్ చేస్తున్నానో సో ఐ విల్ గెట్ టు నోకి మీకు ఈ కైండ్ ఆఫ్ వీడియోస్ నచ్చుతున్నాయి. సో ఐ విల్ బి గోయింగ్ విత్ దట్. మీరు ఇప్పుడు నేను సోషల్ స్టార్ట్ చేశాను బట్ మీ రెస్పాన్స్ ఏమీ లేకపోతే లైక్ ఐ విల్ ఫీల్ దట్ మీకు అంత ఇంట్రెస్ట్ లేదు సోషల్‌లో అండ్ మీకు మిగతా సబ్జెక్ట్స్‌లోనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. సో ఐ విల్ గో విత్ జస్ట్ బయో. మీరే అంతా మీ చేతిలోనే ఉంది. యూ పీపుల్ ఓన్లీ హ్యావ్ టు డిసైడ్. సో దిస్ వీడియో టార్గెట్ ఈజ్ 50 likes. ఫినిష్ దోస్ 50 likes. ఓకేనా? ఏపీ పేపర్, టీఎస్ పేపర్ అని అలా ఏం లేదు. బట్ దిస్ ఈజ్ జస్ట్ అ మోడల్ పేపర్ అంతే. ఒక మోడల్ పేపర్. ఇందులో క్వశ్చన్స్ మాత్రం అందరికీ సేమ్ కదా, ఎందుకంటే సిలబస్ సేమ్. మనకు అండ్ మ్యాప్ కూడా అందరికీ సేమే. చూడండి ఇదంతా నేను టెలిగ్రామ్ ఛానల్లో మీకు పీడిఎఫ్ పెడతాను అండ్ అక్కడ టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవ్వండి. నేను పీడిఎఫ్ అక్కడ పెడతాను మీకు. చూడండి ఫస్ట్ మనకు నార్మల్‌గా ఏంటంటే 9th, 10th వాళ్ళకి ఇద్దరికి ఈ మ్యాప్స్ ఏవైతే ఉంటాయో ఆల్మోస్ట్ అంటే ఏంటి 2 మ్యాప్స్ ఉంటాయి. ఒకటి వరల్డ్ మ్యాప్, ఒకటి ఇండియా మ్యాప్. అంతే కదా! మన 10th క్లాస్ వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా డెక్కన్ ప్లాట్యూస్ అవి ఇవి ఉన్నాయి. రివర్స్ చూడండి ఈ రివర్స్ ప్లాట్యూస్, కోస్టల్ ప్లేన్స్, రివర్స్ ఇవేవైతే ఉన్నాయో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఖచ్చితంగా మ్యాథ్స్ వీటి మీద క్వెషన్స్ రావచ్చు అండ్ వీటిలో మీకు మేబీ ఇవి అన్నీ మీరు గుర్తుపెట్టేసుకున్నారంటే యూ కెన్ ఈజీలీ రైట్ ద 1 మార్క్ క్వెషన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీరు ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. సో ఇది చూడండి ఈస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో ఘాట్స్, హిల్స్, మౌంటైన్స్ వీటన్నిటికీ నా దగ్గర నిమోనిక్స్ అంటారు కదా, ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో ట్రిక్స్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ నేను మీకు చెప్తాను. సరే స్టార్ట్ చేసేద్దాం. అయితే చూడండి ఇవి కూడా ఈ మౌంట్ ఎవరెస్ట్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వింధ్యా రేంజ్, సాత్పురా రేంజ్ ఇవన్నీ మీరు మ్యాప్ పాయింటింగ్ బాగా నేర్చుకోండి. ఎందుకంటే మ్యాప్ మీకు ఖచ్చితంగా వస్తుంది. ఇవన్నీ నేర్చుకోండి. అమరావతి, జైపూర్, షిమ్లా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇంపార్టెంటే. ఇవన్నీ నేర్చుకుంటే ఈజీగా మీరు మార్క్స్ అనేవి పాకెట్లో వేసేసుకోవచ్చు. అండ్ ఈ అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ఇవన్నీ కూడా. అండ్ చూడండి ఇవి కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఎలా అంటే రీడ్ ది ఫాలోయింగ్ మ్యాప్. చూడండి ఇలా కొన్ని మ్యాప్ ఇచ్చేసి మనకు ఇలా ఇస్తారు. ఇండియా లైస్ ఇన్ విచ్ హెమిస్పియర్ అకార్డింగ్ టు లాటిట్యూడ్స్ అంటే ఈస్టర్న్ హెమిస్పియర్. ఇండియా లైస్ ఇన్ విచ్ హెమిస్పియర్ అకార్డింగ్ టు లాటిట్యూడ్స్
నార్థన్ హెమిస్ఫియర్. ఒకటేమో లాంగిట్యూడ్స్ ద్వారా ఎక్కడ ఈస్టర్న్ హెమిస్ఫియర్లో, అండ్ ఇంకోటి నార్థన్ హెమిస్ఫియర్ లాటిట్యూడ్స్ ద్వారా. చూడండి ఇది మ్యాప్ ఇచ్చాడు, మ్యాప్ ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇలాంటి ఒక్క క్వశ్చన్ అయినా మీకు సోషల్లో వస్తుంది. నేను అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్సే చెప్తున్నాను మీకు. నాకు ఎక్కడి వరకు ఇంపార్టెంట్ అని అనిపించిందో నేను మీకు అక్కడి వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సుజాత దిలీప్, థ్యాంక్ యూ సో మచ్ పేపర్ ప్యాటర్న్ మొత్తం షేర్ చేసినందుకు. రైట్ ఎనీ 2 బౌండరీ కంట్రీస్ ఆఫ్ ఇండియా. పాకిస్తాన్, చైనా, ఇంకా చాలా ఉన్నాయి చూడండి. బంగ్లాదేశ్ కూడా, నేపాల్, ఇవన్నీ. బట్ నేపాల్ ఇండియానే, బట్ వీ కాంట్ రైట్ సారీ. ఇలా పాకిస్తాన్, ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చైనా, ఇవన్నీ మెయిన్గా బౌండరీ కంట్రీస్. అండ్ చూడండి ది ఈస్ట్ మోస్ట్ లాటిట్యూడ్ ఆఫ్ ఇండియా ఏది 97 degrees 25 minutes ఈస్ట్ లాంగిట్యూడ్. ది వెస్ట్ మోస్ట్ లాంగిట్యూడ్ ఆఫ్ ఇండియా. ఈ పేపర్ అయితే ఈ మ్యాప్ ఏదైతే ఉందో ఈ మ్యాప్ ఎప్పుడో పూర్వకాలం నుంచి వస్తూనే ఉంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ద వెస్ట్ మోస్ట్ లాంగిట్యూడ్ ఆఫ్ ఇండియా ఈజ్ 68 degrees 7 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ విచ్ ఈజ్ ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలాసార్లు విన్నాను నేను ఈ క్వశ్చన్ అండ్ చాలా పేపర్స్లో చూశాను. విచ్ ఈజ్ ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్ 82 degrees 30 minutes ఈస్ట్ లాంగిట్యూడ్. ది లెంత్ బిట్వీన్ ఈస్ట్ మోస్ట్ పాయింట్ టు వెస్ట్ మోస్ట్ పాయింట్ ఈజ్ 2933 kilometers. సో వీళ్ళు ఇక్కడ మ్యాప్లో ఇచ్చారు, బట్ దే కెన్ గివ్ ఇట్ యాజ్ 1 mark క్వశ్చన్స్ అండ్ బిట్స్ లాగా కూడా ఇవ్వచ్చు. విచ్ రివర్ ఫ్లోస్ త్రూ రిఫ్ట్ వ్యాలీ అంటే నర్మదా రివర్ రిఫ్ట్ వ్యాలీ ద్వారా వెళ్తుంది. విచ్ ప్లాట్యూ ఈజ్ రిచ్ ఇన్ మినరల్స్ చోటా నాగ్పూర్ ప్లాట్యూ. ది సదరన్ బౌండరీ ఆఫ్ మాల్వా ప్లాట్యూ ఈజ్ వింధ్యా రేంజ్. ది మౌంటైన్ రేంజ్ విచ్ ఈజ్ సూటెడ్ ఇన్ ది నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ అరావలీస్. Vishnu, hi. Read the following map and answer the below questions. Name any 2 countries. చూడండి ఒక మ్యాప్ ఇచ్చారు, ఇక్కడ మ్యాప్ ఇచ్చి ఏమంటున్నారు, నేమ్ ఎనీ 2 countries విత్ వెరీ హై హెచ్డిఐ అంటే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా. దీనికి హెచ్డిఐ అనేది చాలా హైగా ఉంది. నేమ్ ఎనీ 2 countries విత్ మీడియం హెచ్డిఐ ఇండియా అండ్ చైనా. ఇండియా ఈజ్ ఇన్ విచ్ గ్రూప్ ఆఫ్ హెచ్డిఐ అంటే మీడియం. చూడండి ఇక్కడ మ్యాప్లోని మనకు ఆన్సర్స్ మ్యాప్లోనే మనకు ఆల్మోస్ట్గా తెలిసిపోతుంది. తరుణ్, హాయ్ తరుణ్. హాయ్ రయీస్, హాయ్ సాయి కిరణ్. హాయ్ సాయి కిరణ్. నేమ్ ఎనీ 2 states which were recorded 10 degrees. హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్. చూడండి మనం ఇవి ఏవైతే విండ్ ఉందో ఏ వైపుకి మూవ్ అవుతుందో చూసుకొని కూడా మనము అవి హైయెస్ట్ రికార్డెడ్ డిగ్రీసా లేకపోతే కూలెస్ట్ ప్లేసెసా అనేవి మనం ప్రెడిక్ట్ చేయగలము. వై డూ 20 degrees Celsius సర్కిల్స్ ఫార్మ్ నియర్ 25 degrees టెంపరేచర్ ఏరియాస్? బికాస్ దే ఆర్ హిల్ ఏరియాస్ కాబట్టి హిల్ ఏరియాస్లో అంత డిగ్రీ అనేది అక్కడ మెయింటైన్ అవుతుంది. నేమ్ ఎనీ 2 states విచ్ ఆర్ రికార్డెడ్ 30 degrees. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. మన ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణలో నాకు తెలిసి కొంచెం అంత వేడిగా ఉండదు కదా, బట్ ఆంధ్రాలో ఇక్కడ వైజాగ్ సైడ్ అక్కడ చాలా వేడిగా ఉంటుంది. అండ్ మా సైడ్ కూడా చాలా. ఓ తరుణ్, యు ఆర్ వెయిటింగ్ ఫర్ మై లైవ్. ఓ మై గాడ్. హాయ్ రాజేష్, హాయ్ విష్ణు. స్లోగా చెప్పాలా? సరే అయితే స్లోగానే చెప్తాం. పంకజ్, హాయ్. వై డూ సమ్ స్టేట్స్ హ్యావ్ లో టెంపరేచర్స్ ఈవెన్ ఇన్ సమ్మర్? ఎందుకంటే హిల్ ఏరియాస్ ఆర్ సీ షోర్స్ ఏరియా కాబట్టి లో టెంపరేచర్స్ అనేటివి ఉంటాయి. ఎక్కడ మనము చాలా అవును, సోషల్ క్లాసెస్ కూడా నేనే తీసుకుంటున్నాను. ఒకటి ఏంటంటే చూడండి,
మనకు ఈ ఓషన్‌కి దగ్గరలో ఏవైతే ఏరియాస్ ఉంటాయో, ఆ ఏరియాస్‌లో వేడి కూడా ఎక్కువగానే ఉంటుంది. చలి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆ ఏరియాస్‌లో వేడి ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే, ఓషన్ వాటర్ అనేది ఎవాపరేట్ అయ్యి, హ్యూమిడిటీ అనేది ఆ ఏరియాలో చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఆ ఏరియాస్‌లో ఈ వేడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్న క్వెషన్స్ 8 మార్క్స్ క్వెషన్స్. ఈ క్వెషన్స్‌కి మీరు 6 మార్క్స్ అండ్ 8 మార్క్స్ క్వెషన్స్ కావాలా? ఇప్పుడు నేను చెప్తున్న క్వెషన్స్ 8 మార్క్స్ క్వెషన్స్. ఈ మ్యాప్స్, ఈ టేబుల్స్ ఏవైతే ఇస్తున్నారో అవన్నీ మోస్ట్‌లీ 8 మార్క్స్‌కి ఇస్తారు అండ్ 4 మార్క్స్‌కి ఇస్తారు. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఎంటర్ ఫస్ట్ ఇన్ విచ్ స్టేట్? దీనికి మీకు ఎలా ఉంటుంది? మీకు 4 క్వెషన్స్ ఇచ్చారు కదా! సో, ఈ 4 క్వెషన్‌కి ఒక్కో క్వెషన్‌కి ఒక్కో మార్క్ ఉంటుంది. మొత్తం క్వెషన్‌కి 4 మార్క్స్ ఉంటాయి. సో, ఇలా కూడా ఉండొచ్చు. ఇవి కూడా ఇంపార్టెంటే. వెన్ డు సౌత్ వెస్ట్ మాన్సూన్స్ రీచ్ రాజస్థాన్ అంటే జూలై 1. ఇన్ విచ్ మంత్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ విత్‌డ్రాల్ స్టార్ట్? సెప్టెంబర్. వెన్ విత్‌డ్రాల్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ విచ్ స్టేట్ గెట్స్ హై రెయిన్‌ఫాల్? తమిళనాడు. విచ్ ఆర్ ది చూడండి ఇవన్నీ మ్యాప్స్ మన టెక్స్ట్ బుక్స్‌లో ఉన్నాయండి. ఈ టెక్స్ట్ బుక్స్‌లో ఉన్న మ్యాప్స్ చాలా చాలా ఇంపార్టెంట్. బట్ వి ఇగ్నోర్ దెమ్. ఎందుకంటే ఇక్కడ మనము ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ ఆన్సర్స్ ఉంటాయి. ఇలాంటివి మనకు ఆ సింపుల్ వన్ వర్డ్ ఆన్సర్ అనేది మనం నేర్చేసుకుంటే మనకు ఏమీ టెన్షన్ ఉండదు. ఎందుకంటే ఏదైనా గుర్తుకొచ్చిందా? రాలేదా? ఇప్పుడు థియరీ క్వెషన్స్‌లో మనము చాలా చదువుకోవాల్సినొస్తుంది. సో, ఇక్కడ అలా ఉండదు కదా! ఇక్కడ మనము నార్మల్‌గా మ్యాప్‌లో చూసేసి ఆన్సర్స్ రాసేసుకోవచ్చు. ఏమంటే మనకు ఆ థాట్ ఉండాలి. అండ్ ఈ రివర్స్ గుర్తుపెట్టుకోవడం ఇవన్నీ వాటికి చాలా చాలా ట్రిక్స్ ఉన్నాయి. మీరసలు ఏం భయపడొద్దండి. లైక్ మీ బోర్డ్ ఎగ్జామ్స్‌లో అయితే యూ విల్ గోనా రాక్. ఎందుకంటే ఐ యామ్ గోయింగ్ టు టీచ్ యూ సోషల్. ఫైండ్ ఔట్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ రిలేషన్‌షిప్ బిట్వీన్ రిలీఫ్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అండ్ పాపులేషన్ డెన్సిటీ. ఇక్కడ చూడండి మనము మ్యాప్ ఇచ్చాడు పాపులేషన్ డెన్సిటీ అండ్ ఇక్కడ 1 మార్క్ దగ్గర మనము ఏవైతే చిన్న చిన్నవి ఉంటాయో డెఫినేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ డెఫినేషన్స్ అన్ని మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ డెఫినేషన్స్ అన్నిటికీ కూడా మొత్తం అన్ని చాప్టర్స్‌కి డెఫినేషన్స్‌కి మ్యాప్ పాయింటింగ్‌కి లిస్ట్ క్రియేట్ చేసి టెలిగ్రామ్‌లో పెట్టేస్తాను. అండ్ నేను మీకు అలాగే షార్ట్స్ కూడా ట్రిక్స్ కోసం షార్ట్ కూడా చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లాస్ టైమింగ్స్ అవన్నీ మనం కూర్చొని మనము పోల్ ద్వారా డిసైడ్ చేసేసుకుందాం. నిన్న ఎలా పోల్ చేశానో సేమ్ అలాగే పోల్ చేసేసుకొని డిసైడ్ చేసుకుందాం. మౌంటైన్ రీజియన్స్ హ్యావ్ లో పాపులేషన్ డెన్సిటీ వెరాస్ ప్లెయిన్ రీజియన్స్ హ్యావ్ హై పాపులేషన్ డెన్సిటీ. ఎందుకంటే మౌంటైన్ రీజియన్స్ దగ్గర నార్మల్‌గా ఎక్కువ మంది అంత కంఫర్టబుల్ లైఫ్ అనేది ఉండదు. అదే ప్లెయిన్ రీజియన్స్‌లో అయితే వాటర్ అండ్ ఫుడ్ కూడా బాగా పండుతుంది. సో, అక్కడ పాపులేషన్ అనేది ఎక్కువ మంది ఉంటారు. ఐడెంటిఫై మేజర్ అర్బన్ సెంటర్స్ అక్రాస్ ది కంట్రీ. ముంబై, కోల్కతా, న్యూ ఢిల్లీ అండ్ మన హైదరాబాద్ అవన్నీ కూడా మేజర్ అర్బన్ సెంటర్సే. బట్ ఇప్పటికి ముంబై, కోల్కతా, న్యూ ఢిల్లీ అవన్నీ మేజర్ అర్బన్ సెంటర్స్. చూడండి ఈ బార్ గ్రాఫ్ చూడండి కొంచెం డిఫరెంట్‌గా ఉంది కదా! ఇలాంటి బార్ గ్రాఫ్ ఇప్పటి వరకు మనం చేసిన క్వెషన్స్‌లో రాలేదు. బయో అండ్ సోషల్‌కి ఒక టేబుల్ ప్రిపేర్ చేసేసి నేను మీకు అంతా బాగా క్లియర్‌గా మనం డిసైడ్ చేసేసుకుందాము పోల్ ద్వారా. సో, ఫస్ట్ ఇన్ 16th సెంచరీ హౌ మెనీ వార్ రిలేటెడ్ డెత్స్ వర్ దేర్? 1.6 మిలియన్. ఆన్సర్స్ అనేవి ఇలాంటి బార్ గ్రాఫ్స్ ఉన్నప్పుడు మీరు అస్సలు కన్‌ఫ్యూజ్ చేసేలా ఉంటాయి ఆన్సర్స్. బట్ డోంట్ గెట్ కన్‌ఫ్యూజ్డ్. మీరు ఒక్కసారి డీప్ బ్రెత్ తీసుకొని ఆ గ్రాఫ్ వైపు చూస్తే చూడండి మీకు ఆన్సర్స్ అన్నీ అక్కడే కనపడిపోతాయి. 16th సెంచరీలో 1.6 మిలియన్స్ అనేవి వార్ ద్వారా డెత్స్ అయ్యాయి. ఇన్ 1900 అండ్ 1999లో హౌ మెనీ డెత్స్ వర్ దేర్ పర్ 1000 పీపుల్ అంటే 44.4% అనేది 1000 పీపుల్‌కి 44.4% అనేది చనిపోయేవాళ్ళు. అన్ని డెత్స్ ఉండేవి. వై డిడ్ ద వార్ డెత్స్ ఇంక్రీజ్డ్ సెంచరీ బై సెంచరీ అంటే ఇంక్రీజ్ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్. దిస్ గ్రాఫ్ షోస్ విచ్ పీరియడ్? 15,000. చూడండి ఇది ఆన్సర్ అయితే ఇక్కడే ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ పీరియడ్‌నే చూపిస్తుంది ఇది. ఈ ఆన్సర్ కూడా ఇక్కడే ఉంది. 1000 పీపుల్‌కి ఎన్ని డెత్స్ ఉన్నాయి అంటే మనం ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు.
ఇక్కడ చూడండి ఈ టైమ్ లైన్స్ మనకు మోస్ట్‌గా ఇలాంటి టైమ్ లైన్స్ సోషల్‌లో చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్స్, పై చార్ట్స్, టైమ్ లైన్స్ ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ చూడండి. ది బ్లడీ సండే టుక్ ప్లేస్ ఇన్ విచ్ కంట్రీ అంటే రష్యా. When was the Russian Social Democratic Workers Party formed అంటే 1898. Comintern formed in which year 1919. చూడండి ఇక్కడ మనము చూడొచ్చు కదా. వాట్ ఈస్ సివిల్ వార్? ద ఇంటర్నల్ వార్ అమాంగ్ ది పీపుల్ ఇన్ ఏ కంట్రీ. ఇవన్నీ వాట్ ఈస్ సివిల్ వార్? దిస్ క్వశ్చన్ కెన్ కమ్ యాజ్ 1 మార్కర్ ఆర్ ఇది మోస్ట్గా 1 మార్కర్ లానే వస్తుంది. ఆ మెయిన్ వర్డ్ ఏదైతే ఉందో మీరు ఎంత సోది రాసినా టీచర్కి అవసరం లేదు. ఆ మెయిన్ వర్డ్ రాయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి ఇది ఒక పై చార్ట్, ఇది కొత్త ఫామ్. సీట్ షేర్ ఆఫ్ వేరియస్ పొలిటికల్ పార్టీస్ ఇన్ 1952 అండ్ 1962. చూడండి 1952లో ఈ సీట్ షేరింగ్ అనేది ఏదైతే పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, ఈ పార్టీకి ఇన్ని సీట్స్, ఆ సీట్స్ గురించి ఇచ్చారు. హౌ దిస్ గ్రాఫ్ షోస్ విచ్ ఆస్పెక్ట్ అంటే ఇక్కడే ఉంది ఆన్సర్ దానికి. సీట్ షేర్ ఆఫ్ వేరియస్ పొలిటికల్ పార్టీస్ ఇన్ 1952 అండ్ 1962. How many seats lost in 1962 by the Indian National Congress than in 1952? 1952, 1962. Indian National Congress ఏంటి? ఇది బ్లూ కలర్లో ఉన్నది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో ఇక్కడ 364, 361, 364. సో ఎన్ని సీట్స్? 3 సీట్స్. 361 మైనస్ 364 మైనస్ 361 చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి అదంతా మనకు సింపుల్గా మనం మ్యామ్ మాకు శివాభాయ్ మ్యామ్ మాకు 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. అవును, కొంతమందికి 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, కొంతమందికి ఎంసీక్యూస్ ఉన్నాయి. సో ఇవేవైతే ఉన్నాయో స్లోగన్స్, ఈ స్లోగన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ మీకు ఒక్కటైనా వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ప్రతి బోర్డ్ ఎగ్జామ్స్లో ప్రతి ఒక్క ఇలాగా ఏదైతే మిడ్ టర్మ్ వైజ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఎఫ్ఏ అలా కాకుండా ఎస్సిఎస్, పబ్లిక్ బోర్డ్ ఎగ్జామ్స్ అలాంటి వాటిల్లో మన జనరల్ నాలెడ్జ్ చెక్ చేయడానికి ఇలాంటి ఏవైతే ఉన్నాయో స్లోగన్స్, అలాంటివి స్లోగన్స్ రాయమని, లేకపోతే బ్యానర్స్కి ఒక స్లోగన్ లాగా, ఒక టైటిల్ లాగా పెద్దగా అలాంటి టైటిల్ రాయమని చెప్తారు. చూడండి వాటర్ కన్జర్వేషన్ కోసం ఇలాంటివి. అండ్ జెండర్ బయాస్, వాటర్ కన్జర్వేషన్, జెండర్ బయాస్ మీద, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ కంట్రోల్ మీద, పొల్యూషన్ మీద, వాటన్నిటి మీద, గర్ల్స్ ఎడ్యుకేషన్ మీద, ఎనర్జీ కన్జర్వేషన్ మీద, ఫుడ్ సెక్యూరిటీ, పాపులేషన్ కంట్రోల్, వీటన్నిటి మీద ప్రివెన్షన్ ఆఫ్ వార్. ఈ ప్రివెన్షన్ ఆఫ్ వార్వి మీరు చూసుకోండి. ఎందుకంటే మనకు పేపర్ 2లో మ్యాక్సిమం ఫస్ట్ 3 లెసన్స్ అనేవి వార్కి రిలేటెడే ఉన్నాయి. ఈ ఫుడ్ స్కేర్సిటీ, గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ తర్వాత, ఇవన్నీ ఇప్పుడు అంత అవసరం లేదు. బట్ ఈ ప్రివెన్షన్ ఆఫ్ వార్కి స్లోగన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకోండి. అండ్ వాటర్ కన్జర్వేషన్కి చూసుకోండి, జెండర్ బయాస్కి చూసుకోండి, ఇవన్నీ చూసుకోండి. అన్నోన్ ఫ్యాక్ట్స్. పుణ్య మ్యామ్ 9th క్లాస్, మీరు సోషల్ లెసన్స్ కూడా చెప్పండి. షూర్ అండి, ఇదంతా మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. చూడండి మీరు ఎంత బాగా రెస్పాండ్ అవుతారో, మీరు ఎంత బాగా కమెంట్ చేస్తారో, మీరు ఎంత బాగా లైక్స్ చేస్తారో, మీరు ఎంత బాగా సోషల్ వీడియోస్ మీకు ఇంకా కావాలనుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే నాకు తెలుస్తుంది. ఈ డేటా మొత్తం మా దగ్గర వచ్చేస్తుంది. అసలు అంటే మీరు దేన్ని మీరు ఎక్కువగా చూస్తున్నారు అదనేది మాకు తెలిసిపోతుంది. ఏది మీకు ఎక్కువగా కావాలి అనేది ఆ డేటా మొత్తం మా దగ్గర ఉంటుంది. సో నా చేతిలో అయితే ఏమీ లేదు. ఇఫ్ యూ వాంట్ నాదేంటి, మీ దగ్గర నుంచి రెస్పాన్స్ వస్తేనే నేను మీకు లెసన్స్ చెప్పగలుగుతాను. మీరు రెస్పాన్స్ ఇవ్వలేదు, మీరు లైక్స్ చేయలేదు, షేర్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ఐ కాంట్ డూ ఎనీథింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు కొన్ని పిక్చర్స్ ఇస్తారు. ఇప్పుడు చూడండి ఇక్కడ లోగో ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ సఫ్రేజెస్ మూవ్మెంట్ అండ్ ఆర్గనిజం ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1914 అని ఉంది. ఈ క్వశ్చన్ మనం టెక్స్ట్ బుక్లో చూసుంటాం. మీకు ఐడియా ఉందా? ఎవరెవరికి గుర్తుంది ఈ లోగో? మనకు టెక్స్ట్ బుక్లో ఉంది. ఇవన్నీ టెక్స్ట్ బుక్లో ఉన్నవే, కానీ ఈ లోగో, ఇది లోగో కదా, ఇవన్నీ పిక్చర్స్ అయితే చాలా ఇచ్చారు. బట్ ఈ లోగో ఏదైతే ఉందో, ఈ లోగో అనేది మనకి ఇంపార్టెంట్ కదా.
ఈ లోగో మనము నార్మల్‌గా మనకు చూడగానే లోగో బ్రెయిన్‌లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే అవన్నీ చాలా పిక్స్ అండ్ అవి కూడా బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్నాయి. అయితే కొంచెం లోగో కలర్‌ఫుల్‌గా ఉంది. ఎవరెవరికి గుర్తుంది ఈ లోగో? లోగో ఆఫ్ ఇంటర్నేషనల్ వుమెన్ సఫ్రేజిస్ట్ మూవ్‌మెంట్ అండ్ ఆ మూవ్‌మెంట్ లోగో. ఇలాంటి లోగో ఇచ్చేసి మీకు క్వెషన్ అడగొచ్చు. ఈ లోగో ఏంటసలు? అని అలాంటి క్వెషన్స్ కూడా మీకు అడగొచ్చు కదా! ఈ ఫోటో ఇచ్చేసి ఇక్కడ ఉంది కదా! మన ఈ అంకుల్ ఫోటో ఇచ్చేసి ఎవరి అంకుల్ అని మీకు క్వెషన్ అడగొచ్చు. ఎరిక్ హాబ్స్వాన్ అని అప్పుడు మీరు రాయొచ్చు. ఇలాంటి క్వెషన్స్ అనేవి అడగొచ్చు మనకు. డాక్టర్ అంబేద్కర్ గారు అయితే మనకు బాగా ఇవి సుభాష్ చంద్రబోస్ ఇలాంటివి మనకు గుర్తుంటాయి. కానీ మనకు కొన్ని గుర్తుండవు. అవి మనం బాగా చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ సన్ రైజ్ క్వెషన్ ఏదైతే ఉందో ఈ క్వెషన్ నేను ఎన్ని పేపర్స్ అసలు మీకు ఈ 1 అవర్ ఆఫ్ క్లాస్ చెప్పడానికి దీని వెనకాల నేను ఎంత రీసెర్చ్ చేశానో మీకు తెలియదు. ఎందుకంటే మీకంటే ఎలాగ నాకు మీరైనా ఫస్ట్ నుంచి చదువుతున్నా, బట్ నాకు చాలా రీసెర్చ్ చేయాలి. నా స్టూడెంట్స్‌కి నేను ఇలాంటి ఇన్ఫర్మేషన్ కాకుండా పక్కా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చాలా రీసెర్చ్ చేశాను. అసలు క్వెషన్ పేపర్స్ కూడా ఎక్కడా దొరకలేదు. చాలా వెతికి పట్టాను క్వెషన్ పేపర్స్‌ని కూడా. అన్నోన్ ఫ్యాక్ట్స్. థ్యాంక్ యూ. ప్రతి వీడియో లైక్ చేస్తున్నారా మీరు? థ్యాంక్ యూ. అండ్ ఈ సన్ రైజ్ అరుణాచల్ ప్రదేశ్ సన్ రైజ్ క్వెషన్ అయితే అబ్బబ్బబ్బా అన్ని పేపర్స్‌లో చూసాను నేను. సో ఈ క్వెషన్ ఖచ్చితంగా నేర్చేసుకోండి. ది సన్ రైజెస్ 2 hours ఎర్లియర్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ యాజ్ కంపేర్డ్ టు గుజరాత్ ఇన్ ద వెస్ట్. బట్ ది క్లాక్స్ షో ది సేమ్ టైమ్. హౌ డస్ దిస్ హ్యాపెన్ అంటే ది సన్ రైజెస్ 2 hours ఎర్లియర్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ యాజ్ కంపేర్డ్ టు గుజరాత్. It takes 4 minutes for the sun's position to move from one longitude. అందువల్ల క్లాక్ సేమ్ టైం చూయించినా కూడా సన్ అనేది 2 hours లేట్గా అరుణాచల్ ప్రదేశ్లో రైజ్ అవుతుంది. ఎందుకు? 4 minutes ఆ సన్ పొజిషన్ ఒక లాంగిట్యూడ్ నుంచి ఇంకో లాంగిట్యూడ్కి మూవ్ అవ్వడానికి 4 minutes పడుతుంది సన్కి. అందువల్ల క్లాక్ సేమ్ టైం చూయించినా కానీ సన్ రైజ్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో 2 hours లేట్గా జరుగుతుంది. రన్నింగ్ నోట్స్ రామ్ చరణ్ రన్నింగ్ నోట్స్ కావాలా? ఓకే, నేను పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. బేస్డ్ ఆన్ ది లాంగిట్యూడ్స్ ది టైమ్ ఈజ్ క్యాల్కులేటెడ్. ఆ లాంగిట్యూడ్స్ వల్లనే టైం క్యాల్కులేట్ అవుతుంది. దెన్ 2 different places in our country will have 2 different times which causes a lot of confusion. ఇలా జరిగిందనుకోండి మనం చాలా కన్ఫ్యూజ్డ్ అయిపోతాము. నేను 2 ప్లేసెస్కి 2 types of time ఉందేంటి అని. టు అవాయిడ్ దిస్ కన్ఫ్యూజన్ ఫ్రమ్ టైమ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ 80 to 30 east longitude is taken as the standard meridian of India and serves as దీన్ని ఇండియన్ స్టాండర్డ్ టైం. చూడండి, ఇండియాలో ఒకే ప్లేస్లో డిఫరెంట్ టైమ్స్ అనేవి ఉన్నాయి. బట్ మనం ఒక కామన్ టైం అనేది అందరం ఫాలో అవుతాము. కొన్ని ప్లేసెస్లో, మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్లో ఒక ఐఎస్టీ ఇండియన్ స్టాండర్డ్ టైం, లైక్ దిస్ కెన్ బి కమ్ యాజ్ అబ్రివేషన్ లాగా వచ్చు. వాట్ ఈజ్ ఐఎస్టీ? ఇండియన్ స్టాండర్డ్ టైం అని మీరు రాయాలి. ఇలాంటి అబ్రివేషన్స్ కూడా రావచ్చు. సాయి కిరణ్, వాట్స్ యువర్ డౌట్? దెన్ ఇండియన్ స్టాండర్డ్ టైం అని రాస్తాము. ఆల్ పీపుల్ ఇన్ ఇండియా హ్యావ్ టు ఫాలో దిస్. చూడండి, ఒక బేసిక్ అన్ని స్కూల్స్కి ఒక బేసిక్ రూల్ అనేది ఉంటుంది. ఎలా మన అన్ని స్కూల్స్కి 10th class ఎగ్జామ్ సేమ్ పేపర్, క్వశ్చన్ పేపర్ సేమ్ ఉంటుంది. ఏ స్కూల్ వాళ్ళు ఏదైనా చదివించని, ఏదైనా చెయ్యని, కానీ క్వశ్చన్ పేపర్ అనేది మనకి సేమ్ ఉంటుంది. సో అలాగే ఈ ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది మన ఇండియా మొత్తానికి సేమ్ ఉంది. Question number 2. If the Himalayas would not have been in its present position, how would be the climate conditions of the Indian subcontinent? అంటే ఈ క్వశ్చన్ మొత్తం జియోగ్రఫీ, ఈ చాప్టర్ మొత్తం జియోగ్రఫీనే కదా. ఈ చాప్టర్ ఇంకా వచ్చి 2-3 చాప్టర్స్ అవన్నీ జియోగ్రఫీకి రిలేటెడే ఉన్నాయి మీకు SA1కి అయితే. What is the formation of the Himalayas influences the climate in various ways. These act as barriers protecting the. చూడండి, హిమాలయన్స్ ఎలా అంటే మనకు అవి ఒక వాల్స్, మన కంట్రీ ఏదైతే ఉందో మన కంట్రీకి ఒక
సోల్జర్స్ ఎలా ఉంటారు అండ్ రాజు ఉండే కోటలో కోట గోడ ఎలా ఉంటుంది. సో మన ఇండియాకి ఈ హిమాలయాస్ అనేవి ఒక సైడ్ కోట గోడలాగా పనిచేస్తాయి. కోట గోడలాగా పనిచేసి ప్రొటెక్టింగ్ ది గ్రేట్ ప్లెయిన్స్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ది కోల్డ్ విండ్స్ ఆఫ్ సెంట్రల్ ఏషియా డ్యూరింగ్ వింటర్. వింటర్ అప్పుడు ఇంత కోల్డ్ విండ్స్ అనేది మన ఇండియా భరించలేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆ వామ్గా వెచ్చగా, మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకైతే హాట్. మన ప్లేస్లో ఉండే చాలా వేడివేడిగా ఉంటుంది కదా మన ప్లేసు. అయినా మనం కారం గట్టిగా తింటాము. అంత మన ప్లేస్ అంత హాట్గా ఉన్నా కూడా మనకి ఇంకా కారం బాగా దుమ్ము దులపాల్సిందే మనము కదా. ద హిమాలయాస్ ఆర్ రీజన్ ఫర్ సమ్మర్ రెయిన్స్. సమ్మర్లో రెయిన్స్ రావడానికి హిమాలయాస్ అండ్ మాన్సూన్ టైప్ క్లైమేట్కి కూడా దట్ ఆర్ బియాండ్ ది వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ ఇండియా. ఇన్ ఇట్స్ అబ్సెన్స్ దిస్ రీజియన్ వుడ్ హ్యావ్ రిమైన్ డ్రైయర్. ఒకవేళ ఈ హిమాలయాస్ లేకపోతే ఈ రీజియన్ మొత్తం ఏదైతే ఉందో ఆ రీజియన్ మొత్తం డ్రైగా ఉండిపోయేది. ఇండియా వుడ్ హ్యావ్ బిన్ ఒక ట్రాపికల్ డెజర్ట్ లాగా అయిపోయేదంట మన ఇండియా. చూడండి హిమాలయాస్ అంటే అందుకే మనం హిమాలయాస్ అంటాము. మన ఇండియాలో ఇలాంటి రత్నాలు చాలా ఉన్నాయి. వాట్ ఈస్ ది ఈ క్వశ్చన్ నేను తర్వాత డిస్కస్ చేస్తాను, ఎందుకంటే ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హిమాలయాస్ ఆన్ ఇండియన్ అగ్రికల్చర్. ఈ క్వశ్చన్లో ఒకవేళ మీరు ఈ క్వశ్చన్ చదువుకోలేదు అనుకోండి, మీరు ఏం చేయొచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ మీరు అట్లీస్ట్ ఓన్గా రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ మనము ఈజీగా రాయగలుగుతాము, ఓన్గా రాయగలుగుతాము చదువుకోకపోయినా. బట్ పేపర్ మాత్రం ఖాళీగా వదిలొచ్చారనుకోండి, అప్పుడు చెప్తాను మీ సంగతి. ఏదో ఒకటి ఎంత చదివారో ఆ చదివిన దాంట్లోనే రాసి రావాలి. బట్ పేపర్ ఖాళీగా మాత్రం అస్సలు వదలొద్దండి. హిమాలయాస్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, క్లైమేట్ కొంచెం ఫాస్ట్గా చెప్తాను, ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవన్నీ డిస్కస్ చేయాలి. సో క్లైమేట్ వేరియస్ వేస్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దే ఆర్ ది రీజన్ ఫర్ సమ్మర్ రెయిన్స్ అండ్ మాన్సూన్ టైప్ క్లైమేట్ దట్ ఆర్ బియాండ్ ది వెస్టర్న్ ఘాట్స్. చూడండి మనము మనకు సోషల్లో ఎలా ఉంటుందంటే కొన్ని క్వశ్చన్స్ సేమ్ ఉంటాయి. కొన్ని క్వశ్చన్స్ మనము ఒక క్వశ్చన్ చదివినా సేమ్ ఆ క్వశ్చన్ని కొంచెం చేంజ్ చేసేసి వేరే క్వశ్చన్ కూడా రాసేయగలము. అలా క్వశ్చన్స్ ఉంటాయి. ఇంతాక మనము ఇక్కడ చదివాము మాన్సూన్ టైప్ క్లైమేట్స్, సమ్మర్ రెయిన్స్, వెస్టర్న్ ఘాట్స్. సో అలాగా మనం చదివింది మనం యాడ్ చేయొచ్చు. సేమ్ టాపిక్ ఇచ్చారు కాబట్టి, ఆల్మోస్ట్ సేమ్ ఇచ్చారు కాబట్టి, ఆల్మోస్ట్ సేమ్ కాదు డిఫరెంటే, బట్ ఈ హిమాలయాస్ మీదే కదా టాపిక్, అయితే హిమాలయాసే కదా. సో అలా ఎప్పుడైతే ఇచ్చారో శివభాగి హాయ్ అలా ఎప్పుడైతే ఇస్తారో మనము ఈజీగా రాసేసుకోవచ్చు. ఏంటి ప్రీవియస్ చదివిన క్వశ్చనే దీంట్లో కూడా కొంచెం అటాచ్ చేసేయచ్చు మనకు ఒకవేళ ఆ క్వశ్చన్ రాకపోతే. సో నార్త్ ఈస్ట్ మాన్సూన్ అకర్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది హిమాలయాస్. ద రివర్స్ ఒరిజినేటింగ్ ఇన్ ది గ్లేషియర్స్ ఆఫ్ దీస్ రేంజెస్ ఆర్ పెరెనియల్ and caused the economic growth of the northern plains. These valleys are known for the cultivation of fruits. ikkada chaala types of amazing fruits anevi grow avutayi. India has irrigation facilities only for 40% cultivated land. All the remaining land depends on monsoons which are caused by the Himalayas. Ivanni important questions Ram Charan. These are important questions only. చాలా రీసెర్చ్ చేసి వీటన్నిటిని పట్టి బయటికి తీశాను. ఈ ఈస్ట్ వెస్ట్ కోస్టల్ ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. శివాభాయ్ గేమింగ్ హాయ్ హాయ్ హాయ్. ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్, వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్, ఈ క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్వశ్చన్ మీరు నేర్చుకునే వెళ్ళండి. ఈ క్వశ్చన్ చాలా ఈజీ. చూడండి ఈ సైడ్ మొత్తం నేర్చేసుకుంటే ఆల్మోస్ట్ ఈ సైడ్ వచ్చేస్తుంది. చూడండి దే ఆర్ వైడ్ అండ్ హ్యావ్ లార్జ్ సర్ఫేస్ ఏరియా. దే ఆర్ నారోవర్ దాన్ ది ఈస్ట్ కోస్ట్. ఇదేదైతే ఉంటుందో దానికి ఆపోజిట్ వెస్ట్ అంతే. అది మీరు చదువుకుంటే మీకు ఇంత ఈజీగా మార్క్స్ వచ్చేసినప్పుడు ఇంత ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు ఎందుకు వదిలేయాలి చెప్పండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్సా స్ట్రెచ్ ఏంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్లియర్గా చెప్పండి ఏంటో.
స్ట్రెచ్ ఫ్రమ్ మహానంది టు కావేరీ డెల్టా వరకు స్ట్రెచ్ అవుతాయి. దీస్ ఆర్ అన్ఈవెన్ అండ్ బ్రోకెన్ బై హిల్లీ టెరెన్. నో లోకల్లీ బై డిఫరెంట్ నేమ్స్. ఉత్కల్ కోస్ట్, సర్కార్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది, కోరమండల్ కోస్ట్. అండ్ మ్యామ్ మీరు సిబిఎస్ఈ కూడా చెప్తారా? ఇఫ్ వీ హ్యావ్ మోర్ స్టూడెంట్స్, ఇఫ్ వీ గెట్ మోర్ కమెంట్స్, ఇఫ్ వీ గెట్ మోర్ రిక్వెస్ట్ ఫ్రమ్ యూ, then we are ready to start everything. Whatever you people needed, we are ready to start. But దానికోసం మీరు సపోర్ట్ అనేది మాకు చేయాలి. మీరు ఎంతగా రిక్వెస్ట్, మీ కామెంట్స్ అవన్నీ ఎంతగా ఉంటాయో, సో వీ కెన్, దాన్ని బట్టి మనము సిబిఎస్ఈ కూడా మేము చెప్పగలము. బట్ అదంతా మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది, చెప్తున్నాను కదా. The southern part of peninsular plateau is bordered by narrow strip along the Arabian Sea. These formed by rivers Mahanandi, Godavari, Krishna and Kaveri and are very fertile. These start from run of Kutch and end at Kanyakumari. So these four మనకు యాక్చువల్గా డిఫరెన్సెస్లో 4 పాయింట్స్ లాగా కనిపిస్తాయి, బట్ దీస్ ఆర్ 8 పాయింట్స్. సో యూ విల్ గెట్ అట్లీస్ట్ 4 అయినా చెప్తే. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అడుగుతున్నావా సాయి కిరణ్? ఓకే, జస్ట్ వెయిట్. ఫస్ట్ మనము ఎప్పుడైతే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ నేను చెప్తాను, బట్ ఇట్ విల్ టేక్ టైం. ఎందుకంటే మనము ఫస్ట్ థియరీ క్వశ్చన్స్ చదివేసుకున్నాం అనుకోండి, దాంట్లోనే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కూడా మనము హాఫ్ ఫినిష్ చేసేసుకున్నట్టే. సెపరేట్గా ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడైతే మనము థియరీ క్వశ్చన్స్ చదవాలి, తర్వాత లాస్ట్ ఉన్న ఒక టైంలో ఆ టైంలో మనము ఆబ్జెక్టివ్స్ క్వశ్చన్స్ పార్ట్ బి చూసుకోవాలి. ఎందుకంటే మనం చదివే థియరీలో మనం ఏదైతే చదువుతామో దానికి రిలేటెడ్ కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేవి మనకు ఆబ్జెక్టివ్ ఫామ్లో, బ్లాంక్స్ ఫామ్లో, మల్టిపుల్ చాయిస్ ఫామ్లో కనిపిస్తాయి. సో అలా కనిపించినప్పుడు మనం ఏం చేస్తాము, అలా ఉన్నప్పుడు మనకు అప్పుడు 2 బెనిఫిట్స్ అవుతాయి కదా. మనము ఓన్లీ ఫస్ట్ మీరు ఆబ్జెక్టివ్ చదివేశారనుకోండి, తర్వాత థియరీకి వచ్చారనుకోండి, ఆబ్జెక్టివ్లో ఏంటి, మనము జస్ట్ మెయిన్ వర్డ్ ఏదైతే ఉంటుందో అది చదువుకుంటాము. బట్ థియరీలో మనం ఏం చేయాలి, రాయాలి, మనకు సెంటెన్సెస్ ఫామ్ అవ్వాలి. ఇక్కడ చేసింది అక్కడ చేయలేము. ఇక్కడ మనం థియరీ చదువుకొని ఆబ్జెక్టివ్ సాల్వ్ చేయలేము, ఓన్లీ ఆబ్జెక్టివ్స్ చదువుకొని థియరీ సాల్వ్ చేయలేము. సో అందుకు నేను ఫస్ట్ థియరీ చెప్తున్నాను, మధ్యలో మీకు ఆబ్జెక్టివ్స్ కూడా చెప్తున్నాను కదా. ఆబ్జెక్టివ్స్ లాగా మేబీ ఇవి మీకు అబ్రివేషన్స్ లాగా రావచ్చు, ఇక్కడ మీకు క్వశ్చన్స్ రావచ్చు అని చెప్తున్నాను కదా. దీస్ డేటాస్ ఆర్ అగ్రికల్చరల్లీ డెవలప్డ్ అండ్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 parts. Coastal zone also enables rich fishing resources. Konkan coast, this is the northern part. It touches Maharashtra and Goa. Lakes like Chilka in Odisha and Kolleru and Pulicat in Andhra Pradesh are most important features of the coastal plain. Canara coast, this is the middle part, includes coastal plains of Karnataka. Malabar coast, ఈ ఏవేవి కోస్ట్ మీకు కన్ఫ్యూజన్గా ఉంటాయి కదా, ఇప్పటికీ మీరు నేర్చేసుకోండి. అండ్ మీకు నెక్స్ట్ ఎగ్జామ్ వరకు వీటన్నిటికీ నేను కొన్ని ట్రిక్స్ చెప్తాను, మీరు జీవితంలో మర్చిపోలేరు. మీకు క్వశ్చన్స్ 4 years తర్వాత అడిగినా 4 years వరకు ఎందుకు, ఒక 1 year వరకు అయితే యూ కాంట్ ఫర్గెట్. అలాంటి ట్రిక్స్ మీకు చెప్తాను నేను. సబ్స్క్రైబ్ చేసుకున్నారా మరి? ఇవన్నీ మీకు తెలియాలంటే, ఈ వీడియోస్ అన్నీ మీ వరకు రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్స్ కూడా చేయండి, ఎందుకంటే దట్ ఈస్ లైక్ అ మోటివేషన్ ఫర్ మీ. దెన్ ఓన్లీ ఐ కెన్ మేక్ ఆల్ దీస్ వీడియోస్. అదర్వైజ్ మీరే ఏంటబ్బా పిల్లలకే ఇంట్రెస్ట్ లేదు, ఇంకా నేనేమి ఇంత ఎఫర్ట్ ఎందుకు పెట్టాలి అని ఎవరికైనా అనిపిస్తుంది కదా. జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ సింపుల్ లైక్స్, షేర్స్ అండ్ సబ్స్క్రిప్షన్, దట్స్ ఇట్. నో, యూ కెన్ డూ దట్. ఐ నో యూ పీపుల్ ఆర్. కార్తిక్ హాయ్. సాయి కిరణ్ ఇప్పుడు అర్థమైందా? అందుకే ఫస్ట్ థియరీ చెప్తున్నాను, ఎందుకంటే థియరీతో మనము చదివేసుకుంటే తర్వాత ఆబ్జెక్టివ్ సాల్వ్ చేసుకోగలము. Do these 2 statements mean the same thing? Justify your answer. People have different developmental goals. People have conflicting developmental goals. Both statements do not mean the same thing. People seek different things which can fulfill their aspirations or desires, thus different developmental goals.
In fact, at times 2 person or 2 groups may seek things which are conflicting. Ikkada meeku they can ask you as a 1 mark questions like what is developmental goals and అలా అడగొచ్చు. లేకపోతే నార్మల్గా ఒక్కోలాగానే వాట్ ఆర్ కాన్ఫ్లిక్టింగ్ డెవలప్మెంటల్ గోల్స్ అని అలా అడగొచ్చు. సో ది డెవలప్మెంటల్ గోల్స్ ఆర్ ఆల్వేస్ నాట్ కాన్ఫ్లిక్టింగ్. సో ఇట్ ఈస్ రాంగ్ టు సే బోత్. దిస్ ఈజ్ ఆశ్రిత. హాయ్ ఆశ్రిత. ఆశ్రిత నైస్ నేమ్. సో మీ అందరి పేర్లు బాగున్నాయి బట్ దిస్ ఆశ్రిత నేమ్ కొంచెం యూనిక్గా అనిపించింది అంతే. మళ్ళీ మ్యామ్ యూ డింట్ అడ్రస్ మై నేమ్. యూ రామ్ చరణ్ 2 అకౌంట్స్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకున్నావా? దట్ ఈజ్ అవర్ బయో స్క్వాడ్. సోషల్ స్క్వాడ్ కలిస్తే ధమాకానే, ఇంకా మనల్ని ఎవ్వరూ ఆపేవాళ్ళు లేరు. సో ఇట్ ఈస్ రాంగ్ టు సే బోత్ ఆర్ కరెక్ట్ అట్ ది సేమ్ టైమ్. Choose the most appropriate answer. Production of a commodity mostly through the natural process is an activity in dash sector. Primary-యా, సెకండరీయా, టెర్షరీయా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీయా. ఒక కమోడిటీ ప్రొడ్యూస్ అయినప్పుడు మోస్ట్లీ న్యాచురల్ ప్రాసెస్ ద్వారా అది ఏది? అందులో పెద్ద పెద్ద కంపెనీస్ ఏమీ ఇన్వాల్వ్ అవ్వట్లేదు, బేసిక్గా ఇన్వాల్వ్ అవుతున్నాయి. నార్మల్ కమోడిటీ న్యాచురల్ ప్రాసెస్ ద్వారా లైక్ మేకింగ్ ఆఫ్ పాట్స్ అవన్నీ ప్రైమరీ సెక్టర్ కిందికి వస్తాయి. జీడిపి ఈజ్ ది టోటల్ వాల్యూ. జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇందాక మనకు 1 mark క్వశ్చన్స్లో ఫుల్ ఫామ్ అబ్రివేట్ చేయమని ఇచ్చారు కదా, సో అలాగా వస్తాయి. సాయి కిరణ్ 3 అకౌంట్స్ నుంచి సబ్స్క్రైబ్ చేస్తావా? అమ్మో ఏంట్రా మీరు ఎన్ని అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారా? మీ అకౌంట్స్ ఏనా అవి? ఓహో. all goods and services, all final goods and services, all intermediate goods and services, all intermediate and final goods and services. Answer enti? GDP is the total value of all final goods and services. Just goods and services కాదు, all final goods and services, intermediate services ఇవన్నీ ఏం కాదు, final goods and services. In the terms of GDP, the share of service sector in 2009 to 10 was between 20 and 30%, between 30 and 40%, between 50 and 60%, లేకపోతే 70%. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి ద షేర్ ఆఫ్ సర్వీస్ సెక్టార్ ఏదైతే ఉంటుందో మనకు దానికి 50 to 60% అనేది మన షేర్ ఉంది. ఫైండ్ ది ఆడ్ వన్ అవుట్ అండ్ సే వై. టీచర్, డాక్టర్, వెజిటబుల్ వెండర్, లాయర్. వెజిటబుల్ వెండర్ ఎందుకంటే చూడండి, టీచర్కి డైలీ శాలరీ అనేది వస్తుంది. డాక్టర్ తన ఓన్ క్లినిక్ ఉంటే చెప్పలేం, బట్ ఒక డైలీ మంత్లీ ఇన్కమ్ అనేది ఇంత ఒక ఫిక్స్డ్ లాగా ఉంటుంది. అండ్ స్కిల్స్ కావాలి దానికోసం. లాయర్కి కూడా అంతే. కానీ వెజిటబుల్ వెండర్ ఎవరైనా అవ్వచ్చు కదా, దానికి స్కిల్ అవసరం లేదు. వెజిటబుల్ వెండర్ ఏంటి? నా దృష్టితో చూసుకుంటే వెజిటబుల్ వెండర్ కూడా ఒక స్మాల్ స్కేల్ బిజినెస్ లాంటిదే. మనం అందరినీ రెస్పెక్ట్ఫుల్గా చూడాలి అండ్ ఎవరిని అలా చిన్న చూపు చూడకూడదు. సో వెజిటబుల్ వెండర్. కానీ మన సోషల్ ప్రకారం ఈ ఆడ్ వన్ ఎందుకంటే ఆల్ ఆక్యుపేషన్స్ ఆర్ స్కిల్స్ ఇన్వాల్వ్డ్ ఉన్నాయి. టీచర్ అలానే అవ్వరు, డాక్టర్ అలానే అవ్వరు. ఒక కోర్స్ అనేది మొత్తం ఫినిష్ చేస్తేనే వాళ్ళు టీచర్గా, డాక్టర్గా, లాయర్గా అవుతారు. స్కిల్డ్ లేబర్, పోస్ట్మెన్, కోబ్లర్, సోల్జర్, పోలీస్ కానిస్టేబుల్. కోబ్లర్ ఎందుకంటే ద రిమైనింగ్ 3 ఆర్ గవర్నమెంట్ సర్వెంట్స్. పోస్ట్మెన్ గవర్నమెంట్ సర్వెంటే, సోల్జర్ గవర్నమెంట్ సర్వెంటే, అండ్ పోలీస్ కానిస్టేబుల్ కూడా గవర్నమెంట్ సర్వెంటే. సో వీళ్ళందరూ గవర్నమెంట్ సర్వెంట్స్. అండ్ కోబ్లర్ అనేది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఒకరి మీద డిపెండ్ అయి ఉండదు కదా కోబ్లర్ అనేది. ఎవరు కోబ్లర్కి, ఈ చెప్పులు కుట్టే వాళ్ళకి ఎవరు శాలరీ ఇవ్వరు. వాళ్ళు తన స్వంతంగా వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. వాళ్ళకి ఎవరు ఇంత ఇవ్వాలి, నీకు ఇంత ఇస్తాను మంత్లీ అని ఎవరు చెప్పరు.
వాళ్ళకు స్వతహాగా వస్తుంది. రీడ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ మార్క్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వెదర్ ఆర్ క్లైమేట్. నేను చిన్నప్పటి నుంచి వెదరు క్లైమేట్ సేమ్ అని అనుకునేదాన్ని. బట్ నాకు తర్వాత అంటే నేను మీలాగే సోషల్ కొంచెం 8th, 7th ఆ టైంలోనే తెలిసింది వెదర్ అండ్ క్లైమేట్ 2 డిఫరెన్స్ అని. డ్యూరింగ్ ది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ మెనీ గ్లేషియర్స్ హ్యావ్ మెల్టెడ్ ఇన్ ది హిమాలయాస్. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వెదర్. During the last few decades, drought in Vidarbha region has increased. It is an example of climate. Weather అంటే చూడండి, నార్మల్గా వెదర్ క్లైమేట్కి ఏంటి, డ్యూరింగ్ ది లాస్ట్ ఫ్యూ డికేట్స్ డ్రాప్ ఇన్ విదర్భ రీజియన్ హ్యాస్ ఇంక్రీజ్డ్. ఇలా ఈ రెండిట్లో కొన్ని న్యాచురల్ ప్రాసెస్ అండ్ అది చేంజ్ అవ్వేదాన్ని బట్టి మనకు చుట్టూ ఉన్న పరిస్థితులు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మ్యాచ్ ది ఫాలోయింగ్ అయితే మీకు ఈ సోషల్లో మీరు ఎంతవరకు ఉంటారో ఇట్స్ నాట్ గోయింగ్ టు లీవ్. సో మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇది కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు క్వశ్చన్స్ ఇప్పుడు ముందు ఎలా ఉండేది అంటే ప్యాటర్న్ క్వశ్చన్స్ ఉండేవి, తర్వాత బిట్ పేపర్ ఉండేది. ఆ బిట్ పేపర్లో ఒక సెక్షన్లో మ్యాచింగ్ ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు ఎలా అయిందంటే ఓన్లీ ఈ మ్యాచ్ ది ఫాలోయింగ్ ఏవైతే ఉన్నాయో ఆ మ్యాచ్ ది ఫాలోయింగ్ మాత్రమే మనకు క్వశ్చన్స్ లా ఇస్తున్నాడు మధ్య మధ్యలో. వీ కాంట్ మిస్ దిస్. నో. హాయ్ అక్షిత. Trivandrum is farther from the equator and temperature would be lower in winter. Gangtok is closer to the equator but not close to the seas and has low rainfall. Anantapur is closer to sea and climate has big impact of the seas. Anantapur, our Andhra. Trivandrum is closer to sea and the climate has big impact of the seas. అందువల్ల is closer to the sea ఇది. అండ్ ఇంకోటి ఏంటి, గ్యాంగ్టాక్ ఈజ్ ఫార్దర్ ఫ్రమ్ ది ఈక్వేటర్. ఇది మేము రాసేటప్పుడు ఎగ్జామ్స్ అంటే ఎప్పుడో నేను 6th క్లాస్లో 5th క్లాస్లో అలా 3rd క్లాస్లో అనుకుంటాను, అప్పుడు రాసేటప్పుడు మేము ఇలా మ్యాచింగ్ చేసేవాళ్ళం. ఒకదానికొకటి స్కేల్తో ఠకా ఠకా అని గీసేవాళ్ళం. అనంతపూర్కి ఇంకా మిగిలిన ఒక్క ఆప్షన్ ఏంటి, ఈజ్ క్లోజర్ టు ది ఈక్వేటర్ బట్ నాట్ క్లోజ్ టు ది సీస్ అండ్ హ్యాస్ లో రెయిన్ఫాల్. డిస్క్రైబ్ ఇండియాస్ క్లైమేట్. ఇలాంటివి ఏవైతే ఈ లాటిట్యూడ్, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. లాటిట్యూడ్, ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్, రిలీఫ్, అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా నేర్చుకోండి. లాటిట్యూడ్, ది ఇంటెన్సిటీ ఆఫ్ టెంపరేచర్ డిపెండ్స్ ఆన్ ది టెంపరేచర్ ఏదైతే ఉంటుందో అది మొత్తం లాటిట్యూడ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ మోర్ ఇంటెన్స్ ఇన్ లోవర్ లాటిట్యూడ్స్ దాన్ అట్ హయ్యర్ ఆటిట్యూడ్స్. లోవర్ ఆటిట్యూడ్స్ దగ్గర టెంపరేచర్ అనేది అంత ఎక్కువగా ఉండదు, బట్ హయ్యర్ ఆటిట్యూడ్స్ దగ్గర టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇన్ ఇండియా ద సదరన్ పార్ట్ లైస్ ఇన్ ద ట్రాపికల్ జోన్ అండ్ క్లోజర్ టు ద ఈక్వేటర్. It has high average temperature than the northern part. In India, the southern part అంటే మన పార్ట్ ఏదైతే ఉందో అది ట్రాపికల్ జోన్, ఈక్వేటర్కి క్లోజ్గా ఉంది. ఆ క్లోజ్గా ఉండడం వల్ల యావరేజ్ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో మన సైడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. నార్త్ పైన, ఇండియాలో పైన కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం మన ప్లేస్ అనేది టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్ అంటే ది వాటర్ బాడీస్ అబ్జార్బ్ అండ్ లూజెస్ హీట్ మోర్ స్లోలీ దాన్ ల్యాండ్. డ్యూ టు దిస్ ద ఫార్మేషన్ ఆఫ్ ల్యాండ్ అండ్ సీ బ్రీజెస్ ఇన్ఫ్లుయెన్స్ ద క్లైమేట్ ఆఫ్ కోస్టల్ రీజియన్. అండ్ రిలీఫ్ ఆర్ ఆల్టిట్యూడ్ అనేది ఇన్ఫ్లుయెన్సెస్ ది క్లైమేట్ ఆఫ్ ది ఏరియా. సెవెరల్ హిల్ స్టేషన్స్ హ్యావ్ కూల్ క్లైమేట్ ఈవెన్ డ్యూరింగ్ సమ్మర్ మంత్స్లో కూడా కొన్ని హిల్ స్టేషన్స్కి
కూల్ క్లైమేట్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ సిమియానా, నైనితాల్, ముసోని, కొడైకెనాల్ ఇలాంటి ప్లేసెస్లో సమ్మర్ టైంలో కూడా ఏదైతే టెంపరేచర్ ఉంటుందో అది లోగా ఉంటుంది. ఫోర్త్, ది అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్. ది హై వెలాసిటీ ఆఫ్ అప్పర్ ఎయిర్ మూమెంట్స్ ఈజ్ నోన్ యాజ్ జెట్ స్ట్రీమ్స్. దిస్ జెట్ స్ట్రీమ్ కాజెస్ ది నైబరింగ్ అట్మాస్ఫియర్ టు కూల్. ఈ జెట్ స్ట్రీమ్స్ వల్ల ఇటుపక్క అటుపక్క అన్నీ ఏవేవి ఉన్నాయో అవన్నీ కూల్ అయిపోతాయి. ఇండియన్ రివర్స్ అండ్ వాటర్ చూడండి, 5th లెసన్ వరకు వచ్చేసామండి. Create a table to describe major river systems in India with the following items: direction of flow, countries of regions through which they pass through, and relief features of the areas. గోదావరి ఈస్ట్వర్డ్ ఇండియా చూడండి, ఇది ఒక టేబుల్. గోదావరి ఏంటి ఈస్ట్ సైడ్ ఉంటుంది, ఇండియాలోనే ఉంటుంది, 4 ఇండియాలోనే. కృష్ణ ఈస్ట్వర్డ్, నర్మదా వెస్ట్వర్డ్ అండ్ తపతి వెస్ట్వర్డ్. త్రియంబక్ ప్లాట్యూ, వెస్టర్న్ ఘాట్స్, డెక్కన్ ప్లాట్యూ. మహాబలేశ్వర్, వెస్టర్న్ ఘాట్స్, డెక్కన్ ప్లాట్యూ. అమర్కాంతక్, వింధ్య అండ్ సాత్పురా రేంజెస్, రిఫ్ట్ వ్యాలీ. నర్మదా అనేది ఆ వ్యాలీస్లో ఉంటుంది. అండ్ సాత్పురా రేంజ్లో ఇక్కడ నుంచి తపతి రివర్ అనేది ఫ్లో అవుతుంది. డెక్కన్ ప్లాట్యూ ఉంటాయి. సో ఇవన్నీ వచ్చేస్తాయి, ఇవన్నీ చూసేసుకోండి. నేను పీడిఎఫ్ పెడతాను ఎందుకంటే ఇట్స్ బికమింగ్ వెరీ వెరీ లేట్. సో AS1 నుంచి మనకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది మీరు హిస్టరీలో కానీ, సివిక్స్లో కానీ, జియోగ్రఫీలో కానీ ఫస్ట్ ఆ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి రిలేటెడ్ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయండి. ఆ క్వశ్చన్స్లో నుంచే మనం చూసుకుంటే చాలా టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ చూడండి, ఇన్ని క్వశ్చన్స్ మనకు, ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సెక్షన్స్లో. ఈ క్వశ్చన్స్ అన్నీ మనకు అక్కడి నుంచే వచ్చాయి. ఈ క్వశ్చన్స్ అన్నీ మనకు అక్కడి నుంచే వచ్చాయి. సో అలా ఫస్ట్ అదేదైతే ఉందో అది దాని మీద చాలా చాలా కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఇదంతా ఇంకో పేపర్, లైక్ ఇఫ్ అయినా మీకు రేపు పేపర్ 1 ఉందనుకుంటాను. AS2 ఈ క్వశ్చన్స్ అన్నీ చూసుకుంటే మనకు ఇక్కడ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. సో ఆ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. సరే, దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ సుమ్యా షేక్ అండ్ ఐ వాంట్ టు కంక్లూడ్ దిస్ సెషన్. మేబీ యూ ఆల్ అండ్ దిస్ క్వశ్చన్, ఈ ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్ అండ్ పెనిన్సులార్ రీజన్, ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ క్వశ్చన్ మిస్ అవ్వద్దండి. మీకు రేపు పేపర్ 1 ఎగ్జామ్ ఉంది కదా, సో డోంట్ మిస్ దిస్ క్వశ్చన్. ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్ అండ్ పెనిన్సులార్ రీజియన్ పేపర్ 1 ఉంది కదా మీ అందరికీ. సో దిస్ ఈజ్ ఆర్ డన్ ఎవ్రీథింగ్. లైక్ ఈ క్వశ్చన్స్ అన్నీ ఇంక మనం అయిపోయాయి. సో థ్యాంక్ యూ. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ సుమ్యా షేక్ సైనింగ్ ఆఫ్. బాయ్. ఇంకేమైనా చెప్పాలా? ఫాస్ట్గా చెప్పేయండి. యువర్ మ్యామ్ ఈజ్ ఆల్ ఇయర్స్ టు హియర్ యూ. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. అట్లీస్ట్ ఐ వాంట్ 50 likes ఆన్ దిస్ వీడియో. అండ్ ఇంకోటి ఏంటంటే క్లియర్గా లైవ్ చాట్లో కాకుండా నార్మల్ కమెంట్స్లో మీ ఫస్ట్ ఏంటి, మీ స్టేట్ ఏంటో, మీకు ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఉన్నాయో, ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎప్పటి నుంచి ఉన్నాయి, అండ్ సిలబస్ ఏంటి, ఈ 3 points మినిమం, ఈ 3 points మీరు రాస్తే నాకు ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియా ప్రకారం మనం ఒక ప్లాన్ ప్రిపేర్ చేసి ఎవ్రీడే 1 shot అయినా, ఒక మ్యారథాన్ అయినా చేయడానికి రెడీ. నేనైతే జస్ట్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ యూ, మీ మీద డిపెండ్ అయి ఉంది. సో సరే అయితే ఇంకా బాయ్. All the best for your exams.